సోమవారం సూర్యాపేటలో జరిగిన ఎన్ఎస్యుఐ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బ్లూమ్, నల్గొండ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు మొహమ్మద్ ఆరిఫ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్ పాల్గొని మాట్లాడారు. సోమవారం సూర్యాపేటలో జరిగిన ఎన్ఎస్యుఐ నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ వెంకట్ బ్లూర్, నల్గొండ జిల్లా ఎన్ఎస్యు అధ్యక్షులు మొహమ్మద్ ఆరిఫ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వెంకట్ పాల్గొని వారు మాట్లాడుతూ, నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి ఓటు వేసి రాష్ట్రంలోనే భారీ నుంచి అతి భారీ మెజారిటీ వచ్చేలా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, బూత్ లెవెల్ నుండి ఓటర్ను బలోపేతం చేయాలని వారు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇన్ఛార్జ్ ఫాహద్ బాయ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్, చందనారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రితేష్ రావు, పిండం రాజు మరియు 7 అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, ఎన్ఎస్యుఐ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన ఈరోజు ఇక్కడ రాలేకపోయారు. రెండో విషయం వచ్చేసరికి మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ఎట్లయితే మనకు వెంకటన్న యంగ్ అండ్ డైనామిక్ ఎమ్మెల్సీ మనకు ఎన్ఎస్యుఐ తరఫున ఇచ్చున్నారో, అదేవిధంగా ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థులలో కూడా రఘువీర్ అన్న అదేవిధంగా యంగ్ అండ్ డైనామిక్ ఉన్నాడు. కాబట్టి ఏదున్నా చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి, విద్యార్థుల గురించి ప్రత్యేకించి యువత గురించి ఆలోచించి శ్రద్ధ పెట్టే వ్యక్తి. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఎన్నో పుస్తకములు ఇరగొట్టే విధంగా తెలంగాణ గుణపాఠాలు చెప్పుదాము. యువకులు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని చెప్పని ఆ యువకులని వెంట నడిపిస్తూ తీసుకొని వెళ్లి ప్రతి ఒక్క ఎన్ఎస్యుఐ సైనికుడు కూడా ఆ బాధ్యత మీ భుజస్కంధాలపై ఎత్తుకుంటుందని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా అధ్యక్షుడు అంబేద్కర్ గారికి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఈ యొక్క ఏర్పాట్లను చూసిన మా సోదరులు ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రితేష్ గారికి